బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత వెచ్చించింది సుమారుగా? అప్పుడు 1600 కోట్లు కేటాయించి మరి రీసెంట్లీ కూడా మరి గవర్నమెంట్ దిగిపోయే ముందు కూడా 200 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక్కడ డెవలప్మెంట్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది తప్ప మరి బీజేపీకి ఇలాంటి అసలు బీజేపీ అనే పదానికి అసలు దీనికి ఎలాంటి సంబంధాలు లేవు. అసలు సెంట్రల్ గవర్నమెంట్కే సంబంధం లేని ఇష్యూ ఇది. ఇప్పుడు ఎందుకు కొంత కేటాయించి మేము ఉన్నాం అనేది అసలు ఎవరికో పుట్టిన బిడ్డ మా బిడ్డ అంటే ఎవడు ఒప్పుకుంటాడు అది. అది సెంట్రల్ గవర్నమెంట్కి దీనికి ఫౌండేషన్ వేసినప్పటి నుండి మరి గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, మరి ఆడ కూడా కింద కేటాయించవచ్చు కదా. ఇప్పుడు ఎందుకు మరి స్థానికంగా మరి హైదరాబాద్ ఇదే తెలంగాణ నుంచి 7 ఎంపీలు ఉన్నారు. మరి ఏ ఒక్క రోజైనా తెలంగాణ గురించి కైటెక్స్ పాయి ఇక్కడ టెక్స్టైల్ పార్క్ గురించి ఏ రోజన్నా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఏ రోజన్నా ఒక రూపాయి తెచ్చిన సందర్భం ఉందా? వాళ్ళని బయటకు వచ్చి చెప్పమని చూద్దాం మరి ఏం చేసిన ఇంతవరకు. అసలు ఒక్కటే మాట్లాడండి, బీజేపీకి మోడీకి బీజేపీ ప్రభుత్వానికి ఈ టెక్స్టైల్ పార్క్ ఎలాంటి సంబంధం లేదు. ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో ఇక్కడ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును స్థాపించడము, అదేవిధంగా దీనికి పునాది వేయడము, శంకుస్థాపన చేయడం జరిగింది అంటే గతంలో ఇక్కడ వరంగల్లో అజంజా మిల్ అనేది దీనికి టెక్స్టైల్ పార్కు సంబంధించిన బట్ట తయారయ్యే ఒక పెద్ద ఇండస్ట్రీ ఉండేది. అది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్కడ ఆ మిల్లు మూతపడ్డది. మిల్లుకు సంబంధించిన ల్యాండ్ కూడా మొత్తం గత రాజశేఖర టైంలో దాన్ని మొత్తం వాళ్ళు డిస్మెంటల్ చేసి ప్లాట్లు చేసి అమ్ముకోవడం జరిగింది. అది వరంగల్కి ఒక చరిత్ర ఉన్నది. వరంగల్ అంటే అది అజంజా మిల్లు. అది ఇక్కడి నుంచి ఉన్న మరి స్థానిక పద్మశాలి కానీ ఇంకా వేరే ఈ ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులందరూ మరి గత సూరత్ కానీ భీమండి ఇట్లా రకరకాలుగా వలసలు పోయి మరి ఉపాధి కోసం అక్కడ పోయింది. కాబట్టి ఇక్కడున్న ప్రాంతంలో మరి అజంజా మిల్లు పేరు నిలబెట్టుకోవడానికి ఇక్కడున్న స్థానికులకు మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి స్థానిక యువత కూడా ఇక్కడ బాగానే ఉంది. కాబట్టి ఇక్కడ మరి ఆ రోజున్న నాయకత్వంలో మరి మా చల్లదన్మరెడ్డి గారి నాయకత్వంలో మరి కేసీఆర్ గారు చెప్పడంతోనే తక్కువ సమయంలో కేటాయించి ఇక్కడ ఇంతమందికి ఉపయోగకరంగా ఉండే జీవనోపాధి కోసం ఇక్కడ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు మేజర్ ఏంటంటే అజంజా మిల్లు దృష్టిలో పెట్టుకొని ఇక్కడైతే బాగుంటుంది. ఇక్కడ వర్క్ తెలిసిన ప్రజలు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ జీవనోపాధి బాగుంటుంది, ఇక్కడ ఏరియా బాగుంటుంది అని ఇక్కడ మన ఆ ఉద్దేశంతోనే కేసీఆర్ గారు ఇక్కడ స్థాపించడం జరిగింది.